హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏం కర్రీ చేసుకున్నారు కామెంట్ చేయండి. ఈరోజు మాదైతే వంకాయ టమాటా కర్రీ. ఎలా ఉన్నారు అందరూ? ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి, బయటకు ఎక్కువ వెళ్ళకండి. ఎందుకంటే మార్నింగ్ ఈవినింగ్ టైం అయితే ఏమైనా పనులు ఉంటే చూసుకుంటే మంచిది. చాలా అయితే ఇంట్లో ఉన్న మాకే చాలా వేడిగా అనిపిస్తుంది. అలాగా బయటికి వెళ్ళి జాబులు చేస్తున్న వాళ్ళు, తర్వాత ఏ పనులు ఉంటే చూసుకోవడానికి వెళ్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు. జాబ్కి వెళ్ళే వాళ్ళు అంటే మార్నింగ్ టైం వెళ్ళిపోతారు అనుకోండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుని ఒక ఉల్లిపాయ వేసాను. వంకాయలు 1/4 kg వంకాయలు అనమాట. సింపుల్గా త్వరగా చేసేసుకోవడానికి కర్రీ అనమాట. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు వేసుకుందాము. ఇందులో ఎండు చేప ఏమైపోయినా కూర అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు అయితే వేగిపోయి ఇప్పుడు టమాటాలు ఇవి ఒక పెద్ద అయితే 3 సరిపోతాయి. ఇవి నేను 5 తీసుకున్నాను. ఈ టమాటాల వల్లే మనకి కర్రీ టేస్ట్ వస్తుందండి. పులుసు అయితే సూపర్ ఉంటుంది, గ్రేవీ కానీ పులుసు కానీ బాగుంటుంది అన్నమాట. మనం ఇగురులాగా అయితే మాత్రం టమాటా 1-2 వేసుకుంటే సరిపోతుంది, కానీ పులుసు కాబట్టి ఇందులో చింతపండు వేయం, ఇంకా ఇలాగే ఉడికించేసుకుంటే సరిపోద్ది. ఇందులో ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ కానీ లేదంటే మీరు వాడేది కళ్ళుప్పు ఉంటుంది కదా, రాళ్ళుప్పు, అది కానీ వేసుకోవచ్చు. సరిపడినంత వేసుకోండి ఉప్పు. పసుపు 1/4 టీ స్పూన్. నేనైతే కూరలో పసుపు ఎక్కువ వేస్తానండి, మంచిది కదా హెల్త్కి. కారం తక్కువే వేస్తున్నానండి, ఇది 1/2 టీ స్పూన్ లెక్క వస్తుంది, చిన్నదన్నమాట. ఇది స్పూన్ తక్కువే వేసాను. మేమైతే హౌస్ షిఫ్ట్ అయిపోయామండి. ఇప్పుడు ఇదంతా కొంచెం సర్దుకున్న తర్వాత మీకు ఒకసారి అంతా ఇల్లంతా చూపిస్తాను. రెంట్కేనండి, ఓన్ హౌస్ కాదు. ఇది ఇప్పుడు ఏంటంటే ఉప్పు కారం అన్నీ వేస్తాం కదా, బాగా మగ్గిపోవాలి. టమాటాలు అవి బాగా మగ్గిపోవాలి. మూత పెట్టేసుకుని అవి మగ్గేంత వరకు ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకుంటే చక్క మెత్తగా అయిపోతాయి అవన్నీ. అప్పుడు మనం వంకాయలు వేసుకుందాం.